సో మొత్తానికి స్పందన ఓవరాల్ గా ఈ టాపిక్ మీద నా రీడింగ్ ఏంటంటే చైతన్యం వచ్చింది బీసీలో, గతంలో లేని బీసీ వాదం ఇప్పుడు బలంగా 2014 నిజానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అగ్రగణ్యులుగా ఉన్న జనాభాలు ఎక్కువ ఉన్న బీసీలకు అవకాశాలు వస్తాయని భావించారు. కానీ 10 సంవత్సరాల్లో అది జరగలేదు. ఈ ఎలక్షన్ లో కొంత అది కనిపించింది. కానీ నేను చెప్పినట్టు ఇంతకు ముందు అయినా ఏ మూవ్మెంట్ స్టార్ట్ చేయడం వేరు, దాన్ని సస్టైన్ చేయడం వేరు. 90% స్టార్టింగ్ అవుతుంది కానీ దాన్ని చివరి దాకా గమ్యం దాకా తీసుకెళ్లేది చాలా తక్కువ సందర్భాలు. సో ఇప్పుడు బీసీ నాయకత్వం, బీసీ సమష్టి నాయకత్వం ఎవరైతే అయిందో అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి నడిపించేందుకు ఎవరు సిద్ధంగా ఉన్నారు? నాయకత్వం ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఉన్నారు, సరే ఆర్ కృష్ణయ్య మొన్నటి వరకు ఆయన ఫైట్ చేశారు. కానీ ఆర్ కృష్ణయ్య కొన్ని ఎక్కువ పార్టీలు మారడం వల్ల తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ ఇన్ని మారడం వల్ల కొంత సరే ఆయన స్కాలర్షిప్స్ దాని వరకే పరిమితమైంది, రాజకీయాల కంటే ఎక్కువ కూడా ఆయన సాధించిన విజయాలు కూడా ఉన్నాయి. బట్ పదే పార్టీలు మారడం కూడా ఇబ్బంది అవుతుంది. సో చూద్దాం బీసీల యూనిటీకి ఎంతవరకు కృషి చేస్తారు. ఇప్పుడైతే ఆయన ప్రయత్నం ఆయన చేశారు ఎన్నికల్లో. చూడాలి రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది. ఆయనతో నేను మాట్లాడితే అయితే రెడీ, టపాకాయలు కూడా కొనుక్కుంటాం, రెడీ. నేను మళ్ళీ 3వ తారీఖు మీ స్టూడియోకి వస్తాను అంటున్నారు. 3వ తారీఖు చూడండి, 3 గెలుస్తున్నాం అని చెప్పి ఆయనకు చెప్పారు. వీఆర్ రెడీ ఫైర్ క్రాకర్స్ అని చెప్పి నేను ఫోన్ చేస్తే నాకు వీడియో కాల్లో చూపించారు. చూడు నేను ఎక్కడున్నాను, ఫైర్ క్రాకర్స్ కూడా రెడీ చేసుకుంటాం మొత్తం. చూడు 3 గెలవడం ఖాయం. మీ స్టూడియోలోకి వస్తా రిజల్ట్ రోజు ఖచ్చితంగా గెలుస్తామని ఆయన అయితే చెప్తున్నారు. చూద్దాం, గెలిచినా గెలవకుండా ఒక పోలరైజేషన్ అయితే నేను అబ్జర్వ్ చేశాను ఈ ఎలక్షన్ లో. చూద్దాం అది ఎక్కడి వరకు అవుతుంది. ఓకే భరత్, నెక్స్ట్ టాపిక్ అనాలిసిస్ లోకి వెళ్లే ముందు